ఉందామండి. వాక్య భాగాలకు వెళ్దాం. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామమున వందనములు, వందనాలండి. మనకు పితరులు అనగానే ఎవరు గుర్తొస్తారండి? పితరులు బైబిల్ గ్రంథంలో మనకి పితరులు అనగానే ఎవరు గుర్తొస్తారు? మొట్టమొదట అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కదండి. పితరులు అనగానే ఈ ముగ్గురు గుర్తొస్తారు. దేవునికి స్తోత్రం. ఈ ముగ్గురు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వారు. ఈ ముగ్గురిని మనము పరిశీలన చేస్తే ప్రియులారా, ఈ ముగ్గురులో మరి దేవుడు అబ్రహాముని మొట్టమొదట పిలిచాడు. కల్దీల దేశములో నుంచి అబ్రహాముని పిలిచాడు. పిలిచి ఏమన్నాడు అబ్రహాముతోటి అని మనం చూసినట్లయితే చూడండి, 12వ అధ్యాయంలో యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు చాలండి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి మాట. మరి కల్దీలు అనేటువంటి పట్టణములో ఉన్నటువంటి తన పితరుల దగ్గర ఉన్నటువంటి ఒక విగ్రహారాధికుడుగా ఉన్నటువంటి ఈ యొక్క అబ్రహాముని బొమ్మలు తయారు చేసుకొని అమ్ముకునేవాడు. అలాంటి వ్యక్తిని దేవుడు పిలిచాడు. పిలిచి నీవు నీ దేశాన్ని వదిలిపెట్టాలి, నీ బంధువులను వదిలిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టాలి అని పిలిచాడు. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి, నేను ఏ దేశానికి చూపిస్తానో ఆ దేశానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పి అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. మాట్లాడినప్పుడు ఆ పిలుపుకు లోబడి, అప్పుడు బైబిల్ గ్రంథం ఉందండి? లేదండి కదా, బైబిల్ గ్రంథం లేదు, ఆధారం లేదు. ఆధారం లేనప్పుడు నమ్మాడు. అది అబ్రహాములో ఉన్నటువంటి గొప్పతనం. అబ్రహాము దేవుని నమ్మినం, అది అతనికి నీతిగా ఎంచబడెను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి నమ్మాడు. ఆయన లేనిదాన్ని ఉన్నట్టుగా చేయగలిగిన వాడు, ఉన్నదాన్ని లేనట్టుగా చేయగలిగిన వాడు, గొప్ప విశ్వాసముతోటి ముందుకు సాగినవాడు అబ్రహాం. ఆయన కల్దీయుల దేశము నుంచి కానాను దేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు ఆయన్ని ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. ఆశీర్వదించి గొప్ప జనముగా చేశాడు. గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆర్థికంగా వెండి బంగారము కలిగినటువంటి వాడిగా అబ్రహాము విపరీతమైనటువంటి ధనవంతుడిగా దేవుడు ఆయన్ని తీర్చిదిద్దాడు. ధనవంతుడు అని రాయబడి ఉన్నది. చూడండి 13వ అధ్యాయంలో అబ్రహాము గురించి 2వ వచనాన్ని మనం చదివితే అక్కడ అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చాలండి. దేవునికి స్తోత్రం. అబ్రహామట వెండి బంగారము కలిగి, బంగారము పశువులు కలిగి. దేవునికి స్తోత్రం. వెండి ఉన్నది ఆయన దగ్గర, బంగారం ఉన్నది, పశువు సంపద. ఆ రోజుల్లో పశు సంపదని బాగా
బాగా గుర్తించేవాళ్ళు. దాదాపుగా ఈ అబ్రహాము కుటుంబాన్ని చరిత్రలో మనం చూస్తే ప్రియులారా 4000 కుటుంబాలు ఉన్నాయట. అబ్రహాము యొక్క కుటుంబంలో 4000 కుటుంబాల పనివారు ఉన్నారట. 4000 కుటుంబాలంటే ఆయన ఆస్తి ఎంత ఉన్నదండి? 4000 కుటుంబాలు. యుద్ధ వీరులు 318 మంది యుద్ధాలు చేసేటువంటి బలవంతులైనటువంటి వారు, వారందరిని కూడా పోషించేవాడు. 4000 కుటుంబాలు ఎందుకు ఉన్నాయి అబ్రహాము యొక్క మరి దగ్గర అంటే ప్రియులారా, ఆయన పశు సంపదని, ఆయన కలిగినటువంటి ఎద్దులను, మరి గొర్రెలను, మేకలను, మరి గాడిదలను, ఒంటెలను, ఇవన్నీ కూడా చూసుకోవటానికి, పశు సంపదను చూసుకోవటానికి 4000 కుటుంబాలు ఉన్నాయని చరిత్రలో రాయబడి ఉన్నది ప్రియులారా. 4000 కుటుంబాల మరి విధానం చూడండి. 4000 కుటుంబాలంటే మరి అబ్రహాముకి మరి ఈ 4000 కుటుంబాలలో ఉన్నటువంటి ఆ కుటుంబాలకి పిల్లలు కలుగుతున్నారట. కానీ అబ్రహాముకి ఒకటే కొద ఉంది. ఏంటిదండి అది? సంతానం లేదు. ఆ 4000 కుటుంబాల పిల్లలు ఎవరు వచ్చినా కానీ అబ్రహాముని చేతులు కట్టుకొని యజమానుడా అంటున్నారు. కానీ అబ్రహాము దగ్గరకు వచ్చి డాడీ అని పిలిచే వాళ్ళు ఎవరు లేరట. డాడీ, నా తండ్రి అని పిలిచేవాళ్ళు ఎవరూ లేరు. ఇదే ఆయన బాధ. ఇతనుకున్నటువంటి బాధ ఏంటంటే, దేవుడితో అంటాడు, నువ్వు ఏది ఇచ్చినా ఏముంది నాకు దేవా, నువ్వు నాకు ఏది ఇచ్చినా ఏమున్నది? ఆ దమస్కో ఎలియాజరే కదా, నా దాసుడే కదా, వీటన్నిటికీ వారసుడు, నాకు సంతానం లేదు కదా అనేటువంటి మాట మరి మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అప్పుడే దేవుడు మాట్లాడతాడు, ఇసుక రేణువులంతా విస్తారమైనటువంటి జనాంగాన్ని నీకు ఇస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను విస్తారమైనటువంటి జనంగా చేస్తాను, నిన్ను గొప్పవాడిగా చేస్తాను, నీవు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు గొప్పవాడవగా ఉంటావు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, ఇదే వాగ్దానము మరి ఇస్సాకుతో కూడా చేయబడదు. చూడండి, ఇస్సాకుతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 26వ అధ్యాయంలో 26వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. 26వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక ఇస్సాకు ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. ఏలైనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములను నీవు ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నీ ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి నీ సంతానం వలన సమస్త భూలోకములోనే సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. దేవునికి స్తోత్రం. అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానమే మరలా ఇస్సాకుతోటి అదే వాగ్దానం. దేవునికి స్తోత్రం. నీవు విస్తరిస్తావు, నీ సంతానమును ఆశీర్వదిస్తాను, నువ్వు గొప్ప జనంగా ఉంటావు, నువ్వు గొప్పవాడుగా ఉంటావు, నీకు ఆశీర్వాదం వస్తుంది. ఏ ఆశీర్వాదం? సంతాన ఆశీర్వాదం. సంతానముని ఇస్తాను, అదేవిధంగా నీకు ఆస్తి కూడా ఇస్తాను, విస్తారమైనటువంటి సంతానాన్ని ఇస్తాను, విస్తారమైనటువంటి ఆస్తిని ఇస్తాను, నువ్వు గొప్పవాడుగా ఉంటావు, నీ మూలమున భూలోక సమస్త జనులు ఆశీర్వదించబడతారు. ఇదే వాగ్దానం అబ్రహాముతో కూడా చేయబడ్డది. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానమే
ఇస్సాకుకి ఇయ్యబడ్డది. నీవు ఈ దేశాన్నంతటిని ఆక్రమించుకుంటావు. ఏ దేశం అండి? కానాను దేశం. ఇప్పుడు ప్రస్తుత ఇజ్రాయేల్ దేశాన్ని నీకు ఇస్తాను కదా, ఆ దేశాన్ని నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను. నీ యొక్క సంతాన ప్రజలందరూ కూడా ఆ యొక్క దేశాన్ని, కానాను దేశమును అనగా ప్రస్తుత ఇజ్రాయేల్ దేశమును మరి ఆక్రమించుకొని ఉంటారు. కాబట్టి నువ్వు గొప్పవాడవుగా ఉంటావు అని మరి దేవుడు మరి ఇస్సాకును కూడా ఆశీర్వదించాడు. అదేవిధంగా ప్రియులారా యాకోబును కూడా ఆశీర్వదించాడు. చూడండి 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 14వ వచనం, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె వగను. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. దేవునికి స్తోత్రం. నీ సంతాన మూలముగా ఆశీర్వదించబడతారు. ఈ ముగ్గురికి ఒకటే వాగ్దానం కదండి, ముగ్గురికి ఒకటే వాగ్దానం. ఈ ముగ్గురిని ఒకే వాగ్దానంతోటి దేవుడు ఆశీర్వదించాడు. ఈ భూమి మీద పితరులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబును ఏళ్ళ పేర్లే మనకు కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఏళ్ళ పేర్లనే దేవుడు చెప్తూ ఉంటాడు. అది కొత్త నిబంధనలో చెప్పినా పాత నిబంధనలో చెప్పినా మీ పితరుల దేవుడును. మోషేతో ఏమంటాడు తెలుసండి? నేను మీ పితరులైనటువంటి అబ్రహాము దేవుడును. నిర్గమకాండంలో మరి 3వ అధ్యాయంలో మాట్లాడుతూ అక్కడ కూడా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఆ మాట చదవండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ అధ్యాయము 4వ వచనం. యెహోవా చూచెను, దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతను పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని వెరచెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడండి? నేను నీ తండ్రి దేవుడను. ఆయన తండ్రి ఎవరు? అమ్రాము యాకేబేదుకి పుట్టినవాడే ఎవరండి? మోషే, అహరోను, మిరియాం. దేవునికి స్తోత్రం. అయితే నీ తండ్రి దేవుడను అన్న తర్వాత మోషేతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. దేవునికి స్తోత్రం. వీళ్ళు నేను వారితో మాట్లాడాను, వారికి ముగ్గురికి కూడా ఒకే వాగ్దానం చేశాను. వాగ్దానములు చేయటంలో దేవుడు ఎవరికైతే వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానములను నెరవేర్చటానికి ఆయన ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాడట. దేవునికి స్తోత్రం. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ముగ్గురికి బైబిల్ గ్రంథములో ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు ఉంటుంది. ఈ ముగ్గురిని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. విశ్వాస వీరుల్లో కూడా ఈ ముగ్గురు ఉంటారు. దేవునికి స్తోత్రం. విశ్వాస వీరులు ఎక్కడున్నారో తెలుసా అండి? విశ్వాస వీరులు ఏడున్నారు అండి? తెలియదా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. దేవునికి స్తోత్రం.
లేరా? మొట్టమొదటి విశ్వాస వీరుడు ఎవరు? దేవుడు. హేబేలు కాదా? మొట్టమొదట విశ్వాస వీరుడు ఎవరు? హేబేలే కదండి. 11వ అధ్యాయం, హెబ్రీకి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే, విశ్వాసము అన్నది నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నమనుటకు రుజువైనది. హేబేలు మొట్టమొదట విశ్వాస వీరుడు ఎవరండి? హేబేలు. ఆ తర్వాత హానోకు, ఆ తర్వాత నోవాహు, ఆ తర్వాత అబ్రహాం. దేవునికి స్తోత్రం కదండి, కదా? అంతేనా? ఒక క్రమం ఇక్కడ మనం చూస్తే మరి హానోకు వస్తాడు. హేబేలు తర్వాత హానోకు. మరి మూడోవారెవరు? నోవాహు. మూడోవాడు నోవాహు. 4వ వాడు ఎవరండి? అబ్రహాం. దేవునికి స్తోత్రం. మరి అట్లా మనం చూస్తే చూడండి, 8వ వచనం నుంచి చదువమ్మా. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలేనో ఎరుగక బయలు వెళ్ళెను. సమాన వారసులు ఎవరండి? ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్య దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఈ భూలోకములో నివసించారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. కానీ వాళ్ళు ఇంకొక దేశాన్ని చూశారట. ఏడుండగానే ఇంకొక దేశాన్ని చూశారట. ఏ దేశం అండి అది? పరలోకపు పట్టణాన్ని చూశారట. అబ్రహాము యెరూషలేము చూచుచూ గుడారాలలో నివసించాడు. అబ్రహాము యెరూషలేము చూచుచూ గుడారాలలో నివసించాడు. మరి నీవు ఎవరి వైపు చూచుచున్నావు? మరి నీవు ఎవరి వైపు చూచుచున్నావు? దేవుని వైపా మరి మనుషుని వైపా? మనుషుని వైపా మరి దేవుని వైపా? అబ్రహాము యెరూషలేము చూచుచూ గుడారాలలో నివసించాడు. ఈ 3 కుటుంబాలు కూడా గుడారాలలో ఉన్నారట. దేవునికి స్తోత్రం. ఈ లోకము శాశ్వతము కాదు, ఈ దేశము శాశ్వతము కాదు, మాకు పరలోకమే శాశ్వతమైనటువంటి రాజ్యము అని ఈ అబ్రహామట చూచారట. ఏనయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడని అన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం. ఆ పునాదులు కలిగినటువంటి పట్టణాన్ని మరి మనం చూడగలుగుతున్నామా? ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం వైపు మన యొక్క చూపు ఉన్నదా? మన పితరులైనటువంటి మరి ఇజ్రాయేలీల యొక్క పితరులు అనగా మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సమాన వారసత్వాన్ని కలిగి ఒకే వాగ్దానమును పొందుకొని, దేవునికి స్తోత్రం, ఒకే వాగ్దానం,
నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, నీ యొక్క జనమును ఇసుక రేణువుల వలె చేస్తాను అన్నటువంటి మాటను పట్టుకున్నారు వాళ్ళు. అంతే. దేవునికి స్తోత్రం. వారికి ఆర్థికంగా, ఆత్మీయంగా దేవుడు వారిని అభివృద్ధి చేస్తూ వచ్చాడు. వారికి తోడుగా ఉన్నాడు. వారి గురించి రాజులను గద్దించాడు. వారికి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వారు ఎక్కడికి వెళ్ళినా కానీ వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. అందుకోసమే ఈ తోడుగా ఉన్నటువంటి దేవుణ్ణి మేము నమ్మాలి. ఆయన మా కోసం ఒక పట్టణమును తయారు చేస్తున్నాడు అని ఆ పట్టణం కోసం వీళ్ళందరూ కూడా ఎదురు చూశారట. ఈ ముగ్గురు సమాన వారసులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. మన చూపు ఎటువైపు ఉన్నది? ఈరోజు ఏ పట్టణాన్ని చూస్తున్నావు? ఎలాంటి పట్టణాన్ని చూస్తున్నావు? బాధలు లేనటువంటి పట్టణం కావాలి అంటే ప్రియులారా, మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యాకోబుని మనం చూసినట్లయితే ప్రియులారా, యాకోబు ఆయన పద్దనరాము అంటే తన మామ దగ్గరకు పోయేటప్పుడు చూడండి, 28వ అధ్యాయంలో ఆయన చూసినటువంటి దర్శనాన్ని మనం చదువుకుందాం. చూడండి, యాకోబు ఒక దర్శనాన్ని చూశాడు. 28వ అధ్యాయం ఆదికాండము 10వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి ఆరాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంకినందున ఆ రాత్రి నిలిచిపోయి తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అతడు ఒక కల కనెను. ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమనంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా వానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. అగును. నీవు పడమట తట్టు, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పిస్తాను. నెరవేర్చేంతవరకు విడిచిపెట్టే దేవుణ్ణి కాదు అంటున్నాడు. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేనే అనుకొని ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. నిలిపి నూనె పోసెను, బేతేలు అని పేరు పెట్టను. చాలండి. దేవునికి స్తోత్రం. బేతేలు అనగా దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. కల వచ్చింది ఆయనకి. ఒక నిచ్చెన ఆకాశానికి అంటుకొని ఉన్నది. దాని మీద దేవుడు నిలబడి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. యాకోబుకి వచ్చినటువంటి కల ఇది. నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. దేవుడు వాగ్దానపు మాటలు మాట్లాడుతున్నాడు. నేను తూర్పు తట్టును, పడమటి తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను గొప్ప జన్మగా చేస్తాను. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నీ సంతానమును ఇసుక రేణువుల వలె చేస్తాను. ఈ వాగ్దానాలన్నీ చేస్తూ ఉన్నాడు.
తండ్రి అయినటువంటి దేవుడు ఆ నిచ్చెన కొన మీద ఉండి, నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిచ్చెనను ఎవరికి చూపించాలండి? దేవుడు యాకోబుకి చూపించాడు. దేవునికి స్తోత్రం. యాకోబు ఆ కళ అయిపోయిన తర్వాత ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవినివిదే. దేవునికి స్తోత్రం. ఇది పరలోకపు గవిని, ఇది దేవుని మందిరమే అని తాను తలగడగా చేసుకున్నటువంటి ఆ యొక్క తలగడక చేసుకున్నటువంటి రాయిని తీసి స్తంభంగా చేసి దాని మీద నూనె పోసి అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి ఈ నిచ్చెన ఎవరో తెలుసా అండి? ఈ నిచ్చెనను యాకోబుకి చూపించినటువంటి అర్థం ఏంటి? ఈ నిచ్చెన ఎవరు? మనం చూస్తే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 51వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. యోహాను సువార్త 1వ మరియు ఆయన ఆకాశము తెరవబడియు దిగుటయను చూతురని. దేవునికి స్తోత్రం. ఈ నిచ్చెన ఎవరండి? యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు ఎవరికి చూపించాడు? యాకోబుకి, పితరుడైనటువంటి యాకోబుకు చూపించాడు. ఎవరిని చూపించాడు? నిచ్చెనను చూపించాడు. ఆ నిచ్చెన ఎవరని చెప్తూ ఉన్నారు? యేసు ప్రభువే స్వయంగా చెప్తూ ఉన్నాడు. మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆకాశము తెరవబడ్డది, దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురు. దేవునికి స్తోత్రం. ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువారే. పరలోకపు పోవాలంటే ఏ నిచ్చెన ఎక్కాలండి? యేసు అనేటువంటి నిచ్చెన ఎక్కాలి. దేవునికి స్తోత్రం. అందుకోసమే యేసు ప్రభువారు ఏమంటున్నాడు? యోహాను సువార్త 14:6లో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు చేరడు, పరలోక రాజ్యములకి చేరడు. నా ద్వారానే. నేనే మార్గమై ఉన్నాను, నేనే సత్యమై ఉన్నాను, సర్వసత్యములోకి నడిపించువాడు నేనే. కాబట్టి నా యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమో సిగ్గుపడడు అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఆ పరలోకపు నిచ్చెనను ఎవరికి చూపించాడండి దేవుడు? ఎవరికి చూపించాడు? యాకోబుకు చూపించాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకు కూడా యేసుక్రీస్తుని చూపించాడు. ఎవరండి ఆయన? మెల్కీసెదెకే యేసుక్రీస్తు ప్రభువారు. 14వ అధ్యాయంలో చదవనవసరం లేదు, తర్వాత చదువుకోండి ప్రియులారా. మెల్కీసెదెకు ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారే. ఆ మెల్కీసెదెకు అబ్రహాముని కలుసుకున్నప్పుడు అబ్రహాము దగ్గరికి రొట్టెను ద్రాక్షారసము తీసుకొచ్చి ఆయనకిచ్చాడు. ఇచ్చి ఆయనతో ఒక మాట మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ మెల్కీసెదెకే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి అబ్రహాముకి ఇస్సాకుకి యాకోబులకు దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్నాడు. యేసుక్రీస్తు తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఆ దేవుడే నేను భూలోకానికి రాబోతున్నాను. అబ్రహాముతో మాట్లాడినటువంటి మాట ఏమంటాడో తెలుసండి? నేను నీ గర్భంలో పుట్టబోచున్నాను అబ్రహామా. ఓ యాకోబు, ఆ నిచ్చెన నేనే. నీవు బెయేర్షెబాకు పోయేటువంటి మార్గమందు నీకు కనబడిన వాను నేనే. ఆ నిచ్చెన నేనే. పరలోకానికి ఎక్కాలి దిగాలి అంటే నేనే మార్గమై ఉన్నాను. కాబట్టి నిన్ను ఆశీర్వదించువాడను దీవించువాడను నేనే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ముగ్గురితోటి దేవుడు నిబంధన చేశాడు. ఈ ముగ్గురికి ఒకే వాగ్దానం చేశాడు. ఈ ముగ్గురిని కూడా ఒకే గుహలో పాతిపెట్టారు. తెలుసండి? చూడండి,
49 ఆదికాండం 49వ అధ్యాయము 49వ అధ్యాయము మక్పేలా అనేటువంటి గుహ, దాన్ని అబ్రహాము కొన్నటువంటి గుహ. 49వ అధ్యాయము 29వ వచనం నుంచి, తర్వాత వారికి ఆజ్ఞాపించినట్టు చించుచు ఇట్లనెను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఇప్పుడు యాకోబు ఎక్కడున్నాడు తెలుసా అండి? ఐగుప్తు దేశంలో చనిపోబోతున్నాడు. ఐగుప్తు దేశంలో ఎందుకున్నాడు? తన కుమారుడైనటువంటి యోసేపుతోటి ఈ 70 మంది వెళ్ళారు. 72 మంది యాకోబుతో పాటు వారి కుమారులు, వారి పిల్లలు అందరూ కలిసి మరి ఐగుప్తు దేశానికి కరువు వచ్చింది కాబట్టి ఆ కరువుని తప్పించుకోవటం కోసం యోసేపు ఆ యొక్క ఐగుప్తు దేశంలో రాజుగా ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళారు. ఆయన అవసాన కాలము ముసలితనమందు మరి యాకోబు మాట్లాడుతున్నటువంటి మాట ఏమనంటే, అబ్రహాము మరి ఆ పొలమును కొన్నాడు కాబట్టి, ఎఫ్రోను పొలాన్ని కొన్నాడు కాబట్టి అది మక్పెలా గుహలో ఉన్నది. మమ్రే ఎదుటనున్న మక్పెలా ఆ పొలములో ఉన్నది. మరి అబ్రహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు మరి స్వాచ్ఛముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. దేవునికి స్తోత్రం. అబ్రహాము శారా అందులోనే పాతిపెట్టబడ్డారట. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబకా పాతిపెట్టిరి. దేవునికి స్తోత్రం. అబ్రహాము కుటుంబం మరి ఇస్సాకు కుటుంబం అక్కడనే పాతిపెట్టబడదట. అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని. ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడినదనను. యాకోబు తన కుమారుల యొక్క ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడిను. ఈ 3 కుటుంబాలని దేవుడు మరి చూడండి ప్రత్యేకంగా ఆయన చనిపోయింది యాకోబు ఐగుప్తు దేశంలో, కానీ తన కుమారుడైనటువంటి యోసేపుకి ఆజ్ఞాపించాడు. ఏంటి అనంటే, మరి నీవు నా యొక్క శవాన్ని ఐగుప్తు దేశంలో పాతిపెట్టడానికి వీల్లేదు. మా పితరుడైనటువంటి మా తాతగారైనటువంటి అబ్రహాము శారాలు ఇద్దరు కూడా అక్కడనే పాతిపెట్టబడ్డారు. మరి ఇస్సాకు మరి రెబకా అక్కడనే పాతిపెట్టబడ్డారు. లేయాను నేను అక్కడనే పాతిపెట్టాను. రాహేల్ అంటే మార్గ మధ్యములో చనిపోయింది కాబట్టి ఆమె వేరే దగ్గర పాతిపెట్టబడ్డది. నన్ను మాత్రము ఆ మక్పెలా గుహలోనే పాతిపెట్టండి. దేవునికి స్తోత్రం. నన్ను ఇక్కడి నుంచి తీసుకొని పోండి. అది వాగ్దాన దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈయనకి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు వారిని ఆశీర్వదించారు. ఈరోజు ప్రియులారా, మనం ఇక్కడ ఉన్నాం, మనము ఇండివిజువల్గా ఉన్నాం, కానీ మనకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు మనల్ని అందరిని కూడా ఆశీర్వదించబోతున్నాడు. ఇండివిజువల్గా ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ఆయనతోటి టచ్చింగ్లో ఉంటే, దేవునితోటి నువ్వు పర్సనల్గా అందరు కూడి ప్రార్థన చేయటం కాదండి, నువ్వు పర్సనల్గా ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే, అబ్రహాముతో విడిగా మాట్లాడిన దేవుడు, ఇస్సాకుతో విడిగా మాట్లాడిన దేవుడు, యాకోబుతో విడిగా మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో కూడా విడిగా మాట్లాడతాడు. వారి ముగ్గురికి విడివిడిగా మాట్లాడినా కానీ ఒకే వాగ్దానం. దేవునికి స్తోత్రం. ఏందండి? నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీరు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంటారు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని? మరి వారు నిజంగా మరి తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తరము తట్టు, దక్షిణపు తట్టు ఆశీర్వదించబడిన వారుగా ఉన్నారా? వారు ఆ ముగ్గురు ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడ్డారా? ఏమండి? వాళ్ళ సంతానం ఆశీర్వదించబడదా?
క్రీస్తుని అంగీకరించినటువంటి మనమందరం కూడా ఎవరి సంతానం అండి? అబ్రహాము యొక్క సంతానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తుని అంగీకరించినటువంటి మనమందరం కూడా ఎవరి సంతానం అండి? అబ్రహాము యొక్క సంతానమే. అబ్రహాము మనకి మూల పురుషుడు. దేవునికి స్తోత్రం. మరి చూడండి, ఒక వాక్య భాగాన్ని చదివి నేను ముగించేస్తాను. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. గలతీ 3:16. అసలు సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. క్రీస్తు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి యొక్క సంతానం ఎవరండి? క్రీస్తే. క్రీస్తు ఎవరి సంతానంలో పుట్టాడు? అబ్రహాము సంతానంలో పుట్టాడు, అంతే కదా. అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు 12 మంది గోత్రకర్తలను కన్నాడు. ఆ 12 మందిలో యోధా గోత్రములో దావీదు పుట్టాడు కదండి. దావీదు సంతానంగా పుట్టినవాడే యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తును నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా అబ్రహాముకి వారసులు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలులతో కూడా మనమందరం కూడా సమాన వారసత్వాన్ని కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అమెరికా దేశం నమ్మింది, ఆస్ట్రేలియా దేశం నమ్మింది, ఇంగ్లాండ్ దేశం నమ్మింది, అనేక దేశాలండి, భారతదేశం కూడా నమ్మింది, ఆస్ట్రేలియా నమ్మింది, అన్ని దేశాలు నమ్ముతూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అబ్రహాము యొక్క సంతానములోకి చేర్చబడతాం. మనమందరము కూడా చేర్చబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ ముగ్గురికి చేసినటువంటి వాగ్దానం నెరవేర్చబడదా? ఇంకా నెరవేర్చవలసి ఉన్నదా? నెరవేర్చబడదే. ఇంకా నమ్ముతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా ఆ యొక్క యూదులతో పాటు అనగా 12 గోత్రాల ప్రజలతోటి మనమందరము కూడా సమాన వారసులం. ఎందుకు అంటే క్రీస్తు మన రక్షకుడై ఉన్నాడు, క్రీస్తే మన దేవుడై ఉన్నాడు, క్రీస్తే మన పాపముల కోసం మరణించిన వాడై ఉన్నాడు. క్రీస్తు నీ పాపముల కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి సజీవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ క్రీస్తునందు మనమందరము కూడా విశ్వాసం ఉంచి ఉన్నాం. ఆ క్రీస్తుని మన హృదయంలో చేర్చుకున్నాం. ఆ క్రీస్తే మన రక్షకుడు, క్రీస్తే మన దేవుడు, క్రీస్తే మన పాపముల కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నటువంటి క్రీస్తుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనమందరము కూడా అబ్రహాము సంతానంగా తీర్చిదిద్దబడుతూ ఉన్నాం. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ఒక పాట పాడుకుందామండి. మనమందరం కలిసి ఒక పాట పాడుకొని